ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఈ టీవీ వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని మెండుగా గొప్ప ఆశీర్వాదాలతో దీవించి వర్ధిల్లింపబడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఒక సంతోషకరమైన శుభార్త, లేకపోతే ఒక ఆనందకరమైనటువంటి నిజంగా విషయము ఏదైనా ఉందా అంటే అది ఆశ్చర్యాన్ని కలిగించేది. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి నమ్మేది, ప్రతి వ్యక్తికి ఎంతో దీవెనకరమైంది. నిజంగా ఈ సత్య విషయాన్ని ఇంకా అనేకులు నిజంగా గ్రహించకుండా ఉంటారండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడేటువంటి మాటను మనము జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మన జీవితాలు చాలా బాగుంటాయండి. అందుకే ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశంలోని ప్రతి బిడ్డ నిజంగా మరణమే ఒక భయముగా భావించి ఇప్పటి వరకు మరణం అంటే భయపడుతూనే ఉంటారండి. ప్రపంచం మొత్తం అంటే మరణాన్ని జయించిన దేవత లేదు, దేవుడు లేదు. నేను మరణాన్ని జయించానని ప్రజలకు భరోసా ఇచ్చిన దేవత లేదు, దేవుడు లేదు. ప్రియమైన బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు వారు మనము చేసిన ప్రతి పాపముల నిమిత్తము పరలోకము నుంచి దిగి వచ్చి మనందరి పాపములు ఆయన మీద వేసుకొని ఆయన బలియాగముగా మార్చబడి, మన విషయంలో ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడి, మనల్ని పాపము నుండి, శాపము నుండి, గుడ్డితనము నుంచి, అవివేకము నుంచి, నిజంగా చెప్పాలంటే దౌర్భాగ్యము కలిగేటువంటి ఈ జీవితము నుంచి. ఎందుకు దౌర్భాగ్యంతో నింపబడిన జీవితము అన్నానంటే ఆదాము అవ్వ ఈ సృష్టి ఆరంభంలోనే దేవుడి మాటకు విరోధంగా జీవించి పరలోక సంబంధమైన కనెక్షన్ కట్ అయిపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం లేదు. మనిషికి పాపము, శాపము, రోగము, లేమి, దరిద్రత, కష్టపడడం, భూమి శపించబడడం, బ్రతుకు దినములలో ప్రయాసతో బ్రతకడమే. అందుకే ఈ మాట నేను వాడాల్సింది వచ్చిందండి. అంటే అంత భయంకరమైన స్థితిగతుల నుంచి తిరిగి మనల్ని విడిపించి నిజంగా మనల్ని పరలోకానికి వారసురాలిగా చేసి ఒక మనిషి అవిధేయత వలన స్థాపించబడిన ఆ పాపము ద్వారా భయము ద్వారా నిజంగా మరణ వేదన నుంచి ప్రపంచంలో ఉండే ప్రతి బిడ్డను విడిపించుడికే యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మన పాపాలన్నీ భరించి మనకు పడవలసిన శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి తిరిగి లేచాడండి. ఆయన దేవుడు సంపూర్ణంగా మనిషిగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకు మనిషిగా భూమి మీదకి వచ్చాడంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క పాపములను కొట్టివేయడానికి ఆయనే లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకుంటున్నానండి. ఏంటి ఒక సత్యము అంటే, ఈ ప్రపంచంలో ఎన్ని జాతులు, కులాలు, మతాలకు, తెగకు, లేకపోతే గన రకరకాల విభిన్నమైనటువంటి జాతులకు సంబంధించిన వాళ్ళైనప్పటికీ కూడా వారి జీవితంలో మరణ భయము లేకుండా ఉండాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో 100% యేసుక్రీస్తు గురించి తెలుసుకొని ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని సత్యము గ్రహించి తెలుసుకొని క్రీస్తును నమ్మిన ఎడల ఆ వ్యక్తి జీవితంలో చావు భయము కొట్టివేయబడుతుంది. ఇక్కడ రెండో అద్భుతం కూడా నేను మీతో పంచుకుంటానండి. చావు భయం ఒకటి కొట్టివేయబడ్డం అంటే ఒక అద్భుతం అయితే, రెండోది ఆ వ్యక్తి బ్రతుకులో, ఆ వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి చనిపోయేంత వరకు నిజంగా పరిశుద్ధంగా బ్రతికేదానికి రోషం పూనుకొని జీవిస్తాడు. ఇది యేసుక్రీస్తు ఒక శక్తి. నిజంగా ప్రతి క్రైస్తవుడు తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో దీవెనలు పొందుకుంటారండి. సో అవన్నీ కూడా నన్ను అడిగితే సెకండరీ, రెండోదే. మొట్టమొదటి దీవెన ఏంటంటే ఆ వ్యక్తి పరిశుద్ధమైన జీవితము దేవుని దగ్గరికి వెళ్ళి సరిచేయబడి బ్రతకడం మొదలు పెడితే, మూడో మాట నేను చెప్తున్నానండి, అతని పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నట్లయితే, నాలుగో మాట చెప్తున్నాను, ఆ వ్యక్తి భూమి మీద బ్రతుకు దినములల్లా
మరణ భయము, చావు భయము లేకుండా బ్రతుకుతాడు. ఇంకొక మాట చెప్పమంటారా ప్రియమైన బిడ్డలారా? అంతేకాదు, బ్రతికే ప్రతి బ్రతుకులో నిత్య పరలోకానికి వెళ్ళాలి అని జ్ఞానం కలిగిన వ్యక్తిగా మార్చబడి, తెలివి కలిగిన వ్యక్తిగా మార్చబడి మంచి పనులను చేయడం ప్రారంభిస్తాడు. తన జీవితంలో మలినాన్ని అంటించుకోడండి, అంటే చెడ్డ పేరుని కొని తెచ్చుకోడు. మళ్ళీ మాట మార్చి చెప్పాలి అంటే తనకిష్టమైన జీవితం జీవించడు. మళ్ళీ మాట మార్చి చెప్పాలంటే తన ఇష్టాలని చంపుకుంటాడు. దేవుడి వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఎప్పుడైతే మార్చబడతాడో, అదే ప్రియమిత్రులారా, దేవుడి భయము కలిగిన వ్యక్తిగా ఎప్పుడైతే మార్చబడతాడో, నిజంగా ఆ వ్యక్తి యొక్క జీవితము ఈ భూమి మీద అద్భుతమైన మాధుర్యంగా ఉంటుంది ప్రతిబిడ్డ. అందుకే ఆ వ్యక్తికి ఘనత ఉంటుంది, ఖ్యాతి ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, నీతిమంతుడు అనేటువంటి ఒక బిరుదు ఆ వ్యక్తి మీద ఉంటుంది. అంతేకాదు కానీ ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని స్టడీ చేసినప్పుడు దేవుడితో చక్కగా లోకంతో కలవకుండా అద్భుతమైన మంచి జీవితం జీవించేటువంటి వ్యక్తిగా ఉంటాడు. మాట మార్చి చెబితే దేవునితో నడిచే వ్యక్తి అని చెప్పొచ్చు ప్రతిబిడ్డారా. సో ఇంకొక మాట చెప్పమంటారా, లొంగని వ్యక్తి లోకానికి. ఎందుకంటే ఈ లోకంలో దాదాపుగా సాతాను ప్రతి వ్యక్తిని లొంగ తీసుకునేదానికి వాడు రాత్రింపగళ్ళు సర్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అబద్ధం ఆడడము, మోసం చేయడము, తప్పితప్పు మార్గాలు నడిపించడము, ఇలా చెప్పుకుంటూ పోతే అన్యాయమైన మార్గాలను నడిపించడము, ఎన్నో నీచమైన మార్గాలు నడిపించుటకు వాడు ప్రతి బిడ్డను చెరుపుటకు, వారి హృదయంలో ప్రవేశించుటకు, వారిని లొంగదీయుటకు, దేవుని సమాధానము లేకుండా, పరిశుద్ధత లేకుండా చేయుటకు వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ నిజముగా ఆయన ఎరిగి ఆయన వెంబడించేటువంటి వ్యక్తి ఆ సాతాను క్రియలకు లొంగడు ప్రియమైన బిడ్డలారా. అందుకే ఒక మంచి జీవితం జీవించడం మొదలు పెడతాడు. అతని జీవితం ద్వారా అనేకులు ప్రభావితంగా మార్చబడి యేసుక్రీస్తు ద్వారా ఏ కృపనైతే పొందుకున్నాడో ఆ కృపలోని పాళ్ళు అనేక మంది మీదికి దిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని బట్టి అనేక మంది జీవితాలు కూడా మార్చబడతాయి. నిజమైన దేవుడు తెలుసుకొని నిజంగా ఒక మంచి జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తారు ప్రియమైన బిడ్డలారా. కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీ అందరికీ చెబుతున్నటువంటి మాట, ఒకవేళ ఈరోజు ఈ మాట వింటూ లెక్క చేయకుండా ఈరోజు తృణీకరించినట్లయితే ఒకరోజు నువ్వు చాలా బాధపడతావు ప్రియమైన బిడ్డలారా. నువ్వు ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, సో చిన్నైనా పెద్దైనా, స్త్రీలైనా పురుషులైనా, ప్రాణముతో ఉన్న ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా నిండు వృద్ధాప్యంలో నువ్వు పడుకొని ఉన్నా, ఇక కొన్ని క్షణాల్లో లేకపోతే నువ్వు చనిపోతావన్న ఈ వర్తమానం నీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు నీ జీవితంలో తెలుసుకొని నేర్చుకోవాల్సింది ఒక్కటే. ఏంటి తెలుసా అంటే, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి నీ నిత్య పరలోక రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక చిన్న ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన నువ్వు చేసుకున్నట్లయితే నీ జీవితంలో మరణ భయం అనేది కొట్టివేయబడుతుందండి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2-7 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. ఇదిగో ప్రభుదూత పరలోకం నుంచి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండి ఉండెను. అప్పుడు భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలి ఉండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వరికి చచ్చిన వాళ్ళ వరి నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు. నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఈ మాట చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు గురించి ఒక సంచలనాత్మకమైన విషయాలు పరలోకము నుంచి దూతలు దిగి వచ్చి ప్రపంచానికి మొట్టమొదటిగా స్వార్థను అందించాయి ప్రియమైన బిడ్డలారా. ఏంటి ఈ మాట చూడండి. ఈ మాట, ఇదిగో ప్రభుదూత పరలోకం నుంచి దిగి వచ్చి ఆ రాయి పొర్లించి దాని మీద కూర్చొని ఉండెను. యేసుక్రీస్తు వారు నిజముగా కీర్తనలు 16:10 ప్రవచనము నెరవేర్చబడేదానికి నిజంగా భూమి మీదకి వచ్చి ఆయన
పాపము చేయలేదు కాబట్టి, పాపాన్ని జయించాడు కాబట్టి, ఆయన పుట్టడము పరిశుద్ధాత్మతో పుట్టినాడు కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి పాపి యొక్క శాపము కూడా ఆయన మీద వేసుకున్నాడు. మరణ భయము కొట్టివేయబడడానికి ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టి చనిపోయినాడు. ఆయన చెప్పినట్లుగా ఆయన సజీవంగా ఉన్నప్పుడు చెప్పినాడు, ప్రియమైన బిడ్డలారా, నేను తిరిగి 3వ దినాన లేస్తానని చెప్పాడు. అందుకు నిజంగా ప్రియమైన బిడ్డలారా, అప్పటి కాలంలో ఉన్నటువంటి అధికారులు యావత్తు కలిసి ఆయన్ను చనిపోయిన తర్వాత నిజంగా ఒక క్రొత్త సమాధిలో యేసుక్రీస్తు వారిని పెట్టడం జరిగిందండి. సో దానికి ముందుగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయంలోని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. 63వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, వంచకుడు సజీవుడే ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేదునని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3 దినముల వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజల్లో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండదని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మటుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధి భద్రం చేసిరి. అంటే గవర్నమెంట్ సీల్ చేసేసింది. యేసుక్రీస్తు యొక్క సమాధిని గవర్నమెంట్ సీల్ చేసింది. రెండోది, చుట్టూ కావలి వారు ఉన్నారండి. అంటే ఒకవేళ యేసుక్రీస్తు యొక్క శిష్యుడు యేసుప్రభుని ఎత్తుకెళ్ళిపోయి యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని ఎత్తుకెళ్తే ఆయన తిరిగి లేచాడనేటువంటి మాట అనేకులకి తెలిస్తే గన అది చాలా బాగుండదని వారు సర్వ ప్రయత్నాలు చేసి రాజు సైతము కూడా అధికారులతో చెప్పిన మాటను బట్టి ఆ సమాధిని భద్రం చేయడం జరిగిందండి. అంటే ఆ సమాధి చుట్టూ కూడా అనేక మంది కావలి వారు ఉన్నారు. ఆ సమాధిని అప్పట్టున్నటువంటి గవర్నమెంట్ ముద్ర వేసిందండి. అయితే అద్భుతం ఏంటి అంటే యేసుక్రీస్తు సజీవంగా ఉన్నప్పుడే నేను 3 దినములైన తర్వాత లేస్తానన్న మాటకు గవర్నమెంట్ అప్పట్లో నిజంగా భయపడింది. ఇప్పుడు అప్పుడున్న అధికారులు, లేకపోతే నిజంగా శాస్త్రులు, పరిసారులు, లేదా అప్పటి కాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు చెప్పిన మాటకు వాళ్ళు ఎంతో ఆలోచన చేసి నిజంగా అది జరుగుతుందా జరగదా, ఒకవేళ జరుగుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళు సమాధిని సైతం కూడా భద్రపరిచారండి. అయితే అద్భుతం చెప్పమంటారా, నిజంగా దేవుని లేఖనములో యేసుక్రీస్తు గురించి రాసిన ప్రతి ప్రవచనము నెరవేర్చబడడానికి ఇవన్నీ కూడా జరిగాయండి. అయితే మొత్తానికి ఏం జరిగిందంటే సమాధిని సీల్ చేసి ముద్ర వేశారు ప్రియమైన బిడ్డలారా. అయితే ఏం జరిగింది అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో ప్రభు దూత పరలోకం నుంచి దిగి వచ్చి ఆ రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాను. అద్భుతమైన మాట ఏంటంటే ఆ గవర్నమెంట్ సీల్ చేసేటువంటి రాయిని పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చి పొర్లించి ఆ రాయి మీద కూర్చుందంటే ఎంత అద్భుతం అండి. నిజంగా ఒక సమాధి ప్రపంచ దేశ చరిత్రలో ఆదాము అవ్వ మొదలుకొని ఇప్పటి వరకు ఎంతోమంది పుట్టారు, చనిపోయారండి. అన్ని సమాధుల్లో కూడా నిజంగా తమ అస్థికలు ఉంటాయి ప్రియమైన బిడ్డలారా. కానీ చనిపోయి తిరిగి లేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ప్రపంచ దేశ చరిత్రలో ఎవరు కూడా లేరండి. కానీ యేసుక్రీస్తు యొక్క సమాధి ఒక ఛాలెంజింగ్తో కూడింది ప్రియమైన బిడ్డలారా. ఎగ్జాక్ట్లీ 3 దినాలకు ఆయన చెప్పిన మాట చొప్పున నిజముగా పరలోకం నుంచి దేవునితో దిగి వచ్చి ఆ సమాధి రాయి పొర్లించి ఆ సమాధి రాయి మీద కూర్చుంది. ఆ యేసుక్రీస్తు సజీవుడిగా లేచి నిలబడ్డాడండి. ఇది ఎంత గొప్ప అద్భుతం అంటే ఈరోజు ప్రపంచం అంతటికీ కూడా ఒక సత్య సువార్త ఏంటంటే మరణ భయం నుంచి భయపడుతున్న ప్రతి బిడ్డ కూడా విడుదల పొందుకోవాలి అంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుని ఎప్పుడైతే తమ జీవితాల్లోకి తీసుకుంటారో ప్రియమైన బిడ్డలారా, హృదయంలోకి చేర్చుకుంటారో, ఆయన దేవుడిగా అంగీకరిస్తారో వారి జీవితంలో మరణ భయం ఉండదు. అందుకే పరలోకం నుంచి వచ్చి దేవుని దూత ఏం తెరిచిందంటే యేసుక్రీస్తు యొక్క సమాధిని తెరిచింది. ప్రియమైన బిడ్డలారా, చూడండి ఈ మాటను మనము ఇంకొద్ది ముందుకు వెళ్దాం, చూద్దాం. అప్పుడు మహాభూకంపము కలిగింది. చూడండి, సమాధి దగ్గర ఎప్పుడైతే దేవుని దూత దిగి వచ్చి ఆ రాయి తీసి పొర్లిచి దాని మీద కూర్చుందనుకో, భూకంపము వేరుగా ఉంటుందండి. మహాభూకంపం అని రాయబడిందండి. అంటే చరిత్ర చెప్పే సత్యాలు ఇవన్నీ కూడా నిజంగా యేసుక్రీస్తు యొక్క సమాధి దగ్గర జరిగిన కార్యాలు ఏంటి అంటే మొట్టమొదటిగా దేవుని దూత దిగి రావడం ఒకటి అయితే, ఆ యొక్క సీల్ను లేదా ఆ ముద్రను తొలగించి ఆ రాయిని తొలగించి దాని మీద కూర్చోవడము
రెండవదైతే మూడవదిగా చూసినట్లయితే ఒక భయంకరమైన మహా గొప్ప భూకంపం జరగడం ఇంకొకటి ప్రియమైన బిడ్డలారా. ఇంకా చూద్దాం. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. ఆ దూత యొక్క స్వరూపము మెరుపు వలె ఉందంట. అంటే మామూలుగా చూడాలి అంటే కూడా చాలా నిజంగా మన కంటికి ఒక ఆశ్చర్యమైన రీతిలో ఆ వెలుగుని చూచి తట్టుకునేటువంటి శక్తి అండి. అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉండేనని రాయబడింది ప్రియమైన బిడ్డలారా. అతనికి భయపడ్డ వల్ల కావిల వారు వణికి చచ్చిన వారి వలె నుందిరి. ఎంతమంది కావిల వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా వణికి చచ్చిన వారి వలె ఉన్నారంట. ఎంతో గొప్ప అద్భుతమైన మాట ప్రియమైన బిడ్డలారా. ఆ సమాధి దగ్గర నిజంగా జరిగేటువంటి భీకరమైన కార్యాలు, నిజంగా వాస్తవానికి చనిపోయింది యేసు ప్రభు వారు. అక్కడున్న కావిల వాళ్ళందరూ చూడండి, దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన బిడ్డలారా, అతనికి భయపడటం వలన కావిలి వారు వణికి చచ్చిన వారి వల్ల నుండిరి. అసలు వాళ్ళ భయం ఎట్లుందంటే, ఎన్నో మేము చూసాము. నిజంగా సమాధి దగ్గర ఏంటి, దేవుని దూత దిగి రావడం ఏంటి, ఆ యొక్క రాయి పొరలించడం ఏంటి, దాని మీద కూర్చోవడం ఏంటి, మహా గొప్ప భీకరమైన భూకంపం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అక్కడ ఉన్న వారందరికీ కూడా ఒక ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించిందని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి ప్రియమైన బిడ్డలారా. ఇంకా చూద్దాం. సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. అంటే ఏంటి అంటే ప్రియమైన బిడ్డలారా, దేవుని దూతలు చెప్తున్నాయండి సమాధి దగ్గరికి చూసేదానికి వచ్చిన వ్యక్తులతో ఏం చెప్తున్నాయంటే, మీరు వెళ్ళి చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పినట్లే ఆయన సమాధి తెరవబడింది, ఇది వెళ్ళి ఆయన శిష్యులకు తెలియజేయండి. ఆశ్చర్యమైన మాట చెప్పమంటారా ప్రియమైన బిడ్డలారా. ఆయన శిష్యులను ప్రపంచ దేశానికి నలుదిక్కులకు దేవుడు పంపించి ప్రాణభయముతో చచ్చిపోతామేమన్న దిగులుతో ఉన్న ప్రతి బిడ్డకు కూడా ఒక శుభవార్తను అందించాడండి. ఏంటి తెలుసా, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అనే సత్యము ఎవిడెన్స్తో కూడా నిజంగా తెలపబడిన ఆ దేవుని దూత మాటను వారు చేతపట్టుకొని వారు ఏ విధంగా అయితే యావత్తును చూచారో వాటిని జ్ఞాపకం ఉంచుకొని తన శిష్యులకి వెళ్ళి తెలియజేస్తే వారు ప్రపంచమంతటికి కూడా ఈరోజు సత్య సువార్తను ప్రకటించడం జరిగిందండి. అందుకే యేసుక్రీస్తు యొక్క పుట్టుక నిజంగా ఎంత గొప్ప ఆశ్చర్యం అంటే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడండి. రెండో అద్భుతం చెప్పమంటారా, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత చరిత్ర మార్చబడిందండి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ప్రపంచ దేశ చరిత్రలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసును విశ్వసించకపోయినా వారి నోటితో యేసు ప్రభువును ఒప్పుకోవాల్సిందే. ఎప్పుడు పుట్టావంటే క్రీస్తు శకంలో పుట్టింది. క్రీస్తు పూర్వం ఉంది, క్రీస్తు శకం ఉందని ప్రతి ఒక్కరు కూడా నమ్మక తప్పదు ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఒక అద్భుతమైన మాట నేను మీతో పంచుకుంటానండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడైతే నిద్రించే వాళ్ళలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. ఈ మాట చూడండి. ఇప్పుడైతే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కలువరి శిలువలో చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడో, సమాధి నుంచి మొట్టమొదటిగా లేపబడిన వ్యక్తి ఒకే ఒక దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. అద్భుతమైన మాట అండి. ఒక ఆదాము అవ్వ వారి మనుషులు, వారి ద్వారా పాపము, మరణము లోకమందంతటికి వ్యాపించింది. అప్పటి నుంచి అంటే సృష్టి పుట్టిన దినము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆ మరణము, ఆ పాపం అనేది ప్రపంచమంతా ఏలుబడవుతుందండి. చెప్పమంటారా, నిజంగా 2000 సంవత్సరముల నుంచి ఇప్పటి వరకు మరణించిన వాళ్ళల్లో చాలామంది ఈ లోకంలో దేవుడు సృష్టించిన ప్రతి వ్యక్తిలో కూడా మరణించేటప్పుడు 100% మరణ భయంతోనే చచ్చిపోతాడండి. కానీ అద్భుతమైన మాట చెప్పమంటావా, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తుని హృదయములో చేర్చుకుని నిండుగా ఆయన్ను వెంబడిస్తూ ఉంటారో ఆ వ్యక్తి యొక్క జీవితంలో మరణము అనేది ఎప్పుడు వచ్చినా కూడా సంతోషంగా, ఆనందంగా, నిజంగా మరణ భయము లేకుండా అతను నిద్రిస్తాడు. ఎందుకంటే అతనికి తెలుసు అతని పాపాల నిమిత్తం
కలువరి శిలువలో యేసుప్రభువు మృతి పొందారని, తిరిగి లేచారని తెలిసిన సత్యము, ఆయన యందు విశ్వాసము, ఆయన యందున్న నమ్మకంతో ఆ వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు సంతోషించి ఆనందిస్తాడండి. రెండో చెప్పమంటావా, నిశ్చయముగా అతడు పరలోకములో వేవేల సంవత్సరములు ప్రభుతో ఉంటాడని గ్రహిస్తాడు, నమ్ముతాడు, విశ్వసిస్తాడు. అతని జీవితాన్ని కూడా బ్రతికినప్పుడే చక్కబెట్టుకుంటాడండి. ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తాడు, దేవుడు వాక్యానుసరమైన జీవితం జీవిస్తాడు. అందుకే ఆ వ్యక్తి జీవితంలో చావు భయం ఉండదు. ఇంకొక మాట కూడా నేను చెప్తాను ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తికి చావు భయం ఎప్పుడు వస్తుందంటే, దేవుడి వాక్యానికి విరోధంగా జీవించినంత కాలము కూడా ఆ వ్యక్తి భయంతో బ్రతుకుతూ ఉంటాడండి. దేవుడి వాక్యాన్ని విని విశ్వసించి ఆ యేసుని హృదయములో చేర్చుకొని బ్రతకడం మొదలుపెట్టినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో మరణ భయం అనేది ఉండదు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరణ భయం అనేది ఉండదండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఒక వ్యక్తి ద్వారా లోకానికి ఏ విధంగా మరణం వచ్చిందో, అయితే ఆ మరణం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వస్తునుంది. అయితే యేసుక్రీస్తు వారు ఆ మరణాన్ని కొట్టివేసేదానికే ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక్క వ్యక్తి ద్వారా మరణం ఎలా వచ్చిందో, ఆ ఒక్క వ్యక్తి ద్వారా మరణములోంచి ప్రతి వ్యక్తిని జీవములోనికి నడిపించడానికే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. కలువరి శిలువలో ప్రాణం పెట్టారు, చనిపోయారు, తిరిగి లేపబడ్డారండి. ఇదే ఈ మాట ప్రియమైన బిడ్డలారా, చూద్దాం ఈ మాట చూడండి. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. మృతుల పునరుద్ధానం అంటే మనమందరము చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేపబడతామనే సత్యము చాలా ప్రాముఖ్యమైనదండి. ఇక్కడ రెండు ఉన్నాయి అద్భుతమైన మాటలు. ఒకటి, అందరము లేపబడతాం. యేసుక్రీస్తు నమ్మినా లేపబడతాం, నమ్మకపోయినా లేపబడతాం. అయితే లేపబడిన తరువాత రెండు మార్గాలు ఉంటాయి అక్కడ కూడా. ఒకటి నిత్య పరలోకమా, నిత్య నరకమా. ఆ పరిస్థితుల్లో కూడా మనమందరము క్రీస్తు న్యాయాధిపీఠం దగ్గర నిలబడాలి. ఎందుకంటే క్రియల చొప్పున ప్రతిఫలానికి సిద్ధం కావాలి ప్రియమైన బిడ్డలారా, తప్పించుకునేదానికి ఛాన్స్ లేదు. అయితే బ్రతికి ఉన్నప్పుడే నువ్వు సత్యం తెలుసుకొని నువ్వు జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి పరలోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే ఈ భూమి మీదనే నీవు నీ తప్పిదాలను, పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మృత్యుంజయుడై తిరిగి లేచిన ప్రభువుని వెంబడించినప్పుడు ఆ యేసుక్రీస్తు ద్వారా నీ పాపము, నీ తరతరముల పూర్వీకుల పెద్దల పాపము కొట్టివేయబడి నీలో జీవాన్ని దేవుని వాక్యము క్రియేట్ చేసి నిన్ను నిజంగా తిరిగి జీవింపచేసి ఒక మంచి జీవితం జీవించే విధంగా నిన్ను దేవుడు తయారు చేస్తాడు. అంతేకాదు నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం చెప్తుంది. అంతేకాదు నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తిగా భూమి మీద ధైర్యంగా ఒక మంచి జీవితము జీవించగలవు. అట్టి జీవితం నీకు కావాలి అంటే కూడా యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన వెంబడించాల్సింది. ఇంకా రెండో మార్గం లేదండి. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో యేసుని నిర్లక్ష్యంగా మనం జీవించడం మొదలుపెట్టినట్లయితే మనం అనుకునేంత అద్భుతమైన మంచి జీవితం మనం జీవించలేమండి. మన జీవితాన్ని ఒక మంచి జీవితంగా ఉండాలంటే యేసును వెంబడించినప్పుడే, యేసుతో మన జీవితము అంటుకట్టబడినప్పుడే దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. రెండోది, మరణ భయం లేకుండా చేస్తాడు. మూడోది, ధైర్యవంతులుగా చేస్తాడండి. నాలుగో చెప్పమంటావా, ఈ మాట రాయబడి చూడు. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందిరో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికించబడును. క్రీస్తునందు అందరూ బ్రతికించబడు. కృప అయితే ప్రతి ఒక్కరికి వచ్చింది. అయితే అద్భుతం చెప్పంటారా, ఆ కృపను నిర్లక్ష్య పెట్టుకోకుండా మనము సద్వినియోగపరుచుకున్నట్లయితే మనము ధన్యురాన్లమని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఈ మాట చూడండి, ఈ మాట ఎంత అద్భుతమైన మాట అండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేను, ఎందుకంటే చనిపోయి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఎందుకు ఆయన
చనిపోయి తిరిగి లేచాడు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రేమించాడు, దేవుడిని నిరూపించుకున్నాడు, చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆయనే నిజంగా దేవుని వాక్యం చెప్తుంది కదా, పునరుద్ధానమును జీవమునై ఉన్నాడు, మనిషిని తిరిగి జన్మింపజేయగలిగిన శక్తివంతుడు యేసుక్రీస్తు ప్రభువే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకునంట. ఎంత గొప్ప మాట అండి. నిజంగా ఈ నమ్మకము ప్రపంచంలో చాలా మందికి ఉండదండి. సంపూర్ణంగా యేసుని హృదయంలో చేర్చుకున్నవారు కళ్ళు మూసేటప్పుడు హ్యాపీగా కళ్ళు మూసి పరలోకంలో ప్రభుతో నేను ఉండబోతున్నాను, నేను ఉన్న చోటికి మీరు కూడా రాండి అని లోకములో సజీవులుగా ఉన్న తన వారందరికీ కూడా చెప్పి హ్యాపీగా వెళ్తూ, నేను వెళ్తున్న మార్గంలో మీరు కూడా రండి అని చెప్పగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ప్రియమైన బిడ్డారా, చూడండి ఈ మాట, చనిపోయిన బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికీ కూడా చనిపోడు. ఎన్నటికీ కూడా, చూడండి, ఎన్నటికీ చనిపోని జీవితం దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు ఇచ్చాడు. ప్రియమైన ఈ జీవితము 60, 70, 80, 100 ఏళ్ళు కాదు, అంతకు ఆ తర్వాత కూడా నిజంగా వేవేల సంవత్సరములు మనం ఒక అద్భుతమైన జీవితం జీవించవచ్చండి. అది ఎట్లా అంటే మనము ప్రభువునందు నిద్రించినట్లయితే నిజంగా మన శరీరము మహిమ శరీరంతో లేపబడుతుంది. నిజంగా వేవేల సంవత్సరములు మనం ప్రభుతో పరలోకంలో ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఏ పరలోకపు కనెక్షన్ ఆదాము అవ్వ చేసిన పాపం ద్వారా కట్ అయిపోయిందో, తిరిగి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఆ పరలోకపు నిజంగా తండ్రితో ఏకం చేసి మన ఆత్మ వేవేలు సంవత్సరాలు ప్రభుతో జీవించే విధంగా చేసింది యేసుక్రీస్తు ప్రభువారండి. యేసుక్రీస్తు వారు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క పాపశాపాలు ఆయన మీద వేసుకొని ఆయన శిక్ష భరించి మనకు విమోచించి మనకు ఒక చక్కటి మార్గం మరలి ఇచ్చాడు. ఏంటి తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే నిత్య పరలోకానికి అని చెప్పినటువంటి దేవాది దేవుడు. ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఈ గొప్ప ధన్యతను మన జీవితకాలం అంతా కాపాడుకోవాలని, జీవగ్రంథంలో పేరు కలిగిన వ్యక్తులుగా మనం జీవించాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎంత గొప్ప దేవుడవు నాయన. ఆదాము అవ్వ మొదలుకొని ఇప్పటి వరకు నాయన నిజంగా ప్రభా మరణాన్ని జయించిన వ్యక్తి లేరు, నీవే అని నువ్వు మాట్లాడావు. నీ యందు విశ్వాసం ఉంచిన వారు, నిన్ను నమ్ముకున్న వారు మరణించినను తిరిగి లేచి పరలోకానికి వారసులు అవుతారని వ్రాయబడింది నాయన. వారు ఇంకెన్నటికీ చనిపోవడని రాయబడింది నాయన. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో తన జీవితాన్ని గురించి ఆలోచన చేసిన ఆయన, ఈ మాట చెప్పిన దేవతా దేవుళ్ళు ఎవరు కూడా లేరు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారే అని వారిలో నమ్మకత్వాన్ని పుట్టించి, వారిలో నాయన వారి పాపాలను ఒప్పించి, వారి పేరు జీవగ్రంథంలో రాయబడి క్రీస్తుని వెంబడించి నాన్న ఈ వర్తమానమైన ప్రతి బిడ్డ నాయన నశించిపోక నిత్య పరలోకంలో ఉండినట్లుగా బ్రతికి ఉన్నప్పుడే జాగ్రత్త కలిగి గ్రహించి సిలువ దగ్గరకు వచ్చిన ఆయన అయ్యా వారి జీవితాలు మార్చబడి నీకు సాక్షులుగా ఉండినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. అంతేకాదు నాయన, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారు బాగు చేయండి నాయన. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేయండి నైనా. నిజముగా తండ్రి, తనకిష్టమైన జీవితం జీవిస్తున్న వారిని మార్చి నీకిష్టమైన జీవితం జీవిస్తుండగా తండ్రి ఆ బిడ్డలను బలపరచండి, నీ సిలువ చాటున మరుగుపరచండి, చేయి పట్టుకొని నడిపించండి నాయన. నీ గొప్ప దీవెనలతో మేళ్లతో ఆశీర్వాదాలతో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని దీవెనలను మేళ్లను ఆశీర్వాదములను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.